పొగ త్రాగుట, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అవునే కూరన్ని తోలి బిడ్డని తీసుకురని చెప్తా. బోనం ఎత్తుకోవాలి కదా. ఏంది బోనం ఎత్తుకోవన్నా? అదే మన బిడ్డ లేదా? అదే కావన్నా? అయ్యో అమ్మ, పాప అనేది గట్ల కాదు, ఇంటికి పెద్దది కదా. అయితే పెద్దదైతే బోనం ఎత్తుకోవాలని రాసిన నాదిరా. నీ అవ్వ చచ్చిపోయి నా గండాన మిమ్మల్ని ఇడిసబెట్టింది. అయినా నీ అక్క గొడ్రాలరా, దాని బోనం ఎత్తుకునే అర్హత లేదు. అమ్మా, ఇంకొక మాట మా అక్క గురించి మాట్లాడితే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? అయినా మీరు ఏమన్నా పేరు అంచుకొని పుట్టినారా? నన్నమ్మని విస్తారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నువ్వు కూడా ఈ ఇంట్లో ఉండనవసరం లేదు. అమ్మా, మా అమ్మ చచ్చిపోయినాక నిన్ను కూడా మా అమ్మ లెక్క కొలిచినాం. నువ్వు కొట్టినా తిట్టినా మా అమ్మ ఉంటే కొట్టు కదా అనుకున్నాం. ఇవాళ మా అక్కను కొట్టాలను నువ్వు కూడా ఆడదానివే కదా. అమ్మతనం యాదికి రాలే? ఒక్కనాడన్న దగ్గర తీసి బిడ్డ అని పిలిచినవా? మా అమ్మ ఎన్నిసార్లు యాదికి వచ్చిందో తెలుసా? అమ్మ, కన్నతల్లైనా పినతల్లైనా ఆడదని మర్చిపోవద్దు. రే ఏందిరా, లేవు లేవురా. అమ్మ, ఈ ఒక్క ఏడాదన్న మా అక్కను బోనం ఎత్తని దాని మొక్కు ఫలించి అది అమ్మ అయితే నాకు అమ్మున్నట్టే. బాపు, నేను పోయి అక్కను వెళ్ళుకొని వస్తా. రూపా, ఏంది? ఏది ఏమైనా ఈసారి బోనం ఎత్తని నా బిడ్డనే. నువ్వు రాయే. అత్తగారింటికి పోతున్నవమ్మా లచ్చువమ్మ, నా ముద్దుల లచ్చువమ్మ. అత్తగారింటికి పోతున్నవమ్మా లచ్చువమ్మ, నా ముద్దుల లచ్చువమ్మ. ఒక దనదన కానీరే, మా అత్తారింటికి బోనాల పండుగ పోవాలే. కానీరి కానీరి. అత్తగారింటికి పోతున్నవమ్మా లచ్చువమ్మ, నా ముద్దుల లచ్చువమ్మ. పోలే పోలే, టక్క టక్క పోలే. పిల్లగా వదనే వడ్లు పెట్టాడు అయినాయా? అయిపోయినట్టే వదనే. మావి పెడతావా? అబ్బో, ఇప్పుడు నాకేడ వీలవుతుంది? ఏం చేస్తావు? జర మాకు పెట్టరాదు, కైకిల్లో దొరుకుతలేరు. అయ్యో వదినే, నాకేడ తీరుతుంది? నేను మా అత్తారింటికి బోనాల పండుగ పోతున్నాం. అయ్యో, బోనం చేసే వరకు పోవా? జర రారాదు. ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా మేము ఏనాడు నారాజు కాలే. గా తల్లికి బోనం చేసి మొక్కితే ఓడిగడతానని మా ఆశ. అయ్యో పిల్లగా, ఏమనుకోకు జరా. నాకు తెలివ కన్నా ఆ తల్లి అనుగ్రహించి నీకు 2 రౌండాల పిల్లలు పుడతారు. వదినే, ఆ అమ్మవారి లెక్క వలికినవు. నువ్వు కూడా మా అత్తారింటి బోనాల పండుగ రా. దాంటి దూరం ఆవోయ్, మీరైతే నాడు అత్తం. సరే వదినే, జరా ఏమనుకోకు, వచ్చినాక ఒడ్లు పెడతా గాని. తల్లి పోషవ తల్లి, కోరుకున్నోళ్ళకు కొంగు బంగారం అవుతూ. జర నీ కన్ను మావి నుంచు. ఓ అవలారా, జర ముచ్చట పెట్టకూరి, నేను పోతానా? తొందర వీకింటికి రారే. నేను లేనని ముచ్చ పెట్టారు మరి. పోయేస్తా మరిగా. మరి లేనని ముచ్చట పెట్టారు. ఈ మనిషి ఎట్టు పోతే గట్టే. పొద్దుగాల పోయిండు. ఆడ మా ఊళ్ళు మా కోసం ఎదురు చూస్తారు కావచ్చు. సంధ్య, సంధ్య, రెడీ అయినావానే? మా తయారైనా గాని గింతసేపు గట్టే పోతీవి. ఆడ మా చిన్నమ్మ బాపు మన కోసం ఎదురు చూస్తారు కావచ్చు. పోదామే, పొలం కాడ వదిన కలిసి మాట్లాడింది, గందుకనే ఇయ్యాలైంది. సంధ్య, గిన్ని రోజులకు నీ ముఖంలా నవ్వు చూస్తానని. గీ నవ్వు ఎప్పటికీ గిట్నే ఉండాలి. చూడయ్యా, గీ బోనం చేస్తే నేను అమ్మనైతే నా ఆశ. మనం కోరుకున్న కోరికలు, మొక్కుకున్న మొక్కులు తీరేయాల. అవునే, ఆ దేవుడు ఎప్పుడూ మనకు మంచి చేస్తాడు, చల్లగా చూస్తాడు. సరే, మనం పోదాం. తానం చేస్తా, నువ్వు బట్టలను చదివిపెట్టు. సరే. బిడ్డ అపర్ణ,
మీ అవ్వ మాటలు పట్టుకొని ఇట్లా సంసారాన్ని ఖరాబు చేసుకోవద్దు. మొగుడు కొట్టినా తిట్టినా సంసారాన్ని సర్దిద్దుకోవాలి కానీ ఇట్లా ఖరాబు చేసుకోవద్దు బిడ్డ. తల్లి లేని మీ అక్క అన్ని తెలుసుకుని బతుకుతుంది. అవ్వయ్యన్న నువ్వు నీ బతుకును గిట్టెని చేసుకున్నావు బిడ్డ. బాబు, కన్న తల్లి మాటలిని కట్టుకున్నోని దూరం చేసుకున్నా. గీయాల నీ మాటలిని కట్టుకున్నతో కాటి దాకానైనా పోతా బాబు, నన్ను క్షమించే. బాబు, ఇక బోనం అక్కనే ఎత్తుకొని ఆడదాన్ని కదా, అమ్మతనం యాదకొచ్చింది. ఏందే బోనం అక్కెత్తుకోవాలా అంటే నువ్వు ఎత్తుకోవా? నీ భర్త నిన్ను నిడిసబెట్టిందన్న రందేమన్నా ఉన్నా అదే నీకు? గీ బోనం ఎత్తుకొని నువ్వు అమ్మని మొక్కు, నీ భర్త నీ కొంగు పట్టుకొని తిరగాలని. అర్థమవుతుందా? అయ్యా బిడ్డలు కలిసి గిట్లని కథలు పడ్డారనుకో, కట్టుకున్నోని చూడ కన్న బిడ్డని కూడా చూడ. అరే ఏయ్, ఎంతసేపు రెడీ అవుతావే? పొద్దు నుంచి రెడీ అవుతావు, ఇదివరకు గడవలేదా? రా పొద్దుపోతుంది. ఆగరాదు వస్తున్నా. నీ అత్తన సలగుండా అత్తన అత్తన పొద్దు నుంచి అంటారు. వచ్చింది చేసింది. అయ్యో ఏందే బెల్లం కొట్టే రాయలేకాయనావు? తమ్ముడు. తమ్ముడా? అరే బామ్మది నువ్వేదిరా? బావా బావా, అరే ఏమైందిరా? అరే పిచ్చోడా, అరే ఎందుకు వెళ్తాడు? ఏమైందిరా? అరే ఏమైందే? ఏమైంది తమ్ముడు? అరే ఏడువకురా. ఏంది నువ్వని అడుగు. ఏమైందిరా తమ్ముడు, చెప్పరా. అక్క, చిన్నమ్మ ఈసారి నిన్ను బోనం ఎత్తద్దంటాంది. నువ్వు గొడ్రాలు అట. కొన్నంత ఆశ పెట్టుకున్నాను అమ్మగారింట్లో బోనం ఎత్తుతా అని. అయిన వాళ్ళ కొట్టాలంటే బయట ఏమనాలి? మమ్మల్ని ఎందుకు అన్నావమ్మా? అరే మరి పాపేమన్నారా? బాపేమంటాడే, కన్నందుకు గుండెల నిండా బాధ పెట్టుకున్నాడు. అయినా అక్క నువ్వు ఏడవకే, నేను చిన్నమ్మను బతిలాడి కాళ్ళు మొక్కైనా నీతోని బోనం ఎత్తిస్తా. నువ్వు అమ్మవైతే నాకు అవ్వున్నట్టేనే. రమేష్ ఊకోయే. అరే మీ ఊరు పోసమ్మ మహిమ నాకు తెలుసురా. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఈసారి ఖచ్చితంగా మీ అక్క బోనం ఎత్తుతుంది. మీరు ఏం బాధపడకురి, మనం బోధం పారే, అంతా మంచి జరుగుతుంది. దేవుడు మంచులకు ఎప్పుడు చెడు చేయడు, అంతా మంచి చేస్తాడు. ఆ నమ్మకం నాకుందే. మీరు ఏడవకు, పోదాం పారి. రమేష్ కళ్ళు చూసుకో పారి. రూపా, అత్తమ్మ, అమ్మ ఇప్పుడే బయటకు పోయింది, అత్తంది కావచ్చు. అవునే పోరి, మొగన్ని ఇడిసి పెట్టి వచ్చినావంట, ఈయనే ఉంటావా? అవే ఉంటది, ఈయనే ఉంటది. రేపు బోనం ఎత్తాలే కదా. అయినా నీ అల్లుడు నీ బిడ్డని అంతగానం ఏమన్నాడే? అనుడు ఏం లేదు చెల్లే, దీని లేక మొగని చెప్పు చేతిలో పెట్టుకున్న నా బిడ్డ తెలియదు. ఏ బిడ్డను తీసుకొచ్చింది కదా, రంగారించి పోసి ఇంటికి సాగనమ్ముతుంది. ఏయ్ ఎక్కదక్క మాట్లాడినా అనుకో, నిన్ను కూడా సైట్ పోతా. పోయే ఓ, ఒక్కసారి గడపదాడి చూడు. అవ్వయ్య లేకున్నా అన్ని నేనై లగ్గం చేసుకుని నిన్ను సాదుకున్నా. బంధాలంటే విడిపోడు కాదే, ముడిపడి ఉండాలే. చెల్లే, నా పెద్ద బిడ్డకు పిల్లలు కావాలని ఉన్నంత ఆశతోటి ఆ తల్లికి బోన ఎత్తుతా అంటే ఇది ఎత్తనెత్తలేదు. వాళ్ళను కొట్టినా తిట్టినా కన్నతల్లి అనుకున్నారు కానీ ఏనాడు పిన్నతల్లి అనుకోలే.
ఏయ్ నువ్వెన్ని చెప్పినా ఈసారి ఈ బోనం నా బిడ్డనెత్తాలే అంతే. ఏందే అమ్మా, నేను ఈ బిడ్డను కాదానే? నాకు అమ్మ వాళ్ళని ఉండదానే? నన్ను గొడ్రాలు అన్నావంట, గంతగా నీకేం భారమయ్యానే? అత్తమ్మ, అది పిల్లలు లేరని ఎన్ని రాత్రులు ఏడిచిందో తెలుసా? ఆ బాధలు చీకటికి తప్ప వెలుగులకి తెలియదు. అమ్మా, మన ఊరు పోషమ్మకు మొక్కి బోనం చేస్తే పిల్లలైతారని అక్క నమ్మకం. గా నమ్మకాన్ని సంపకమ్మ, గా నమ్మకాన్ని సంపకమ్మ. మీరెన్ని చెప్పినా ఈసారి ఈ బోనం నా బిడ్డనెత్తాలే. కాదని ఎవరన్నా అడ్డం వస్తే నా శవాన్ని చూస్తారు. బిడ్డ, నువ్వేం బాధపడకు. ఆ తల్లికి నమ్మకతుడు మొక్కు, అన్ని మంచిగా జరుగుతుంది. అల్లుడు బాండ్రి రా బిడ్డ. బుజ్జి ఇక బోనం ఎత్తుకోయే. సరే అమ్మా. అక్క ఇట్రావే. ఏందే దాన్ని పిలుస్తాను? బోనం నువ్వెత్తుకో. బోనం నువ్వెత్తుకోవాలి కదా. ఈ బోనం కుండా నేనెత్తుకుండు కాదమ్మా, అక్కెత్తుకోవాలి. ఏం మాట్లాడతానవే? నేను నీ లెక్క విడిపోయే మాటలు మాట్లాడమ్మా. నేను మా నాయన రక్తం పంచుకొని పుట్టిందాన్ని. కలిసే మాటలే మాట్లాడతా గాని విడిపోయే మాటలు మాట్లాడా. ఏందమ్మా, భర్త లేకుండా బతుకుతానా అని? ఎట్లా బతుకుతానే? ఎల్లకాలం మీరుంటారాయే. నీ మాటలు నమ్మి నా భర్తను నేను దూరం చేసుకున్నా. అమ్మ లేకున్నా నిన్నే అమ్మ లెక్క నమ్మిండ్రు. వాళ్ళ నమ్మకాన్ని చంపినావు కదనే. కక్క లేక మింగలేక బాపు నిన్నేమనలేక ఆ బాధను దిగమింగుకొని ఎన్నిసార్లు బాధపడ్డాడు నీకెరికేనాయే. మేము ఒక్క తల్లి కడుపులో పుట్టలేదు, కానీ మా రక్తం అంతా ఒకటే. మమ్మల్ని ఎవ్వరు విడదీయలేరమ్మా. అక్క నువ్వు ఇట్రావే. బిడ్డ మిమ్మల్ని అనరాని మాటలు నేను బాగా పెట్టింది. కన్న తల్లైనా పిన్న తల్లైనా ఆడదే అని నాకు గుర్తు చేసిర్రు, నన్ను మన్నించారు. బిడ్డ నీ ఇంటి పెద్ద బిడ్డ నువ్వు. ఈ బోనం నువ్వే ఎత్తాలి. ఆ అమ్మ కరుణించి మాకు మనవడే మనవరాలు ఇస్తే చాలే. రా బిడ్డ బోనం ఎత్తుకో.
మామ ఏది ఏమైనా దేవుని దయ వల్ల అత్తమ్మ మారింది. ఇక నాకు సంతోషంగా ఉంటుంది. చూడు అందరం కలిసి ఉంటే ఇల్లు ఎంత కలకలలాడుతుందో. అవునల్లుడు ఎంత సంతోషంగా ఉన్నారు చూడు. అవరా బామ్మరి. అయ్యో మరదరా ఏమో బాగా మాట్లాడుతున్నావు మీ అక్కతోని. మా అక్కతోనే అవుతా నీతో మాట్లాడమంటానవా? అయ్యో నువ్వు నాతో ఎందుకు మాట్లాడతావు? మా తమ్ముతోనే మాట్లాడతావా? ఎప్పుడు వస్తాడట తమ్ముడు మరి? ఆయన అడుగు. సరే ఫోన్ చేస్తా కొంచెం అయినాక. అత్తమ్మా ఏమైంది? మాకు మనవడో మనవరాలో రాబోతారు. అరే బామ్మది నీకు అడుగుతాడురా, మా వారికి మనవడతాడు. అమ్మా పోషవ తల్లి కరుణించవు తల్లి, అచ్చడికి ఏడపోతుంది ఘనంగా చేస్తా నీకు తల్లి నీవేదయా. హాయ్ వెల్కమ్ టు వావ్ తెలుగు టీవీ. చూసిరు కదా వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట అయితే గట్టి గట్టురే. బాయ్.